అందరికీ నమస్కారం అమ్మా. చాలా దూరాల నుంచి వచ్చారు. మీ అందరికీ ఇక్కడ ఒక అన్నప్రసాదం అనేది ఒకటి అందుద్ది. ఎందుకు ఈ అన్నప్రసాదం తీసుకోవాలంటే మీరందరూ పిల్లల కోసం వచ్చారు. సంతానం కోసం గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా అక్కడ ఒక ప్రసాదం ఇస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా ఒక ప్రసాదం ఏర్పాటు చేశారు మేడం గారు. చాలా దూరాల నుంచి నా భర్తను నమ్మి వస్తున్నారు, తిని తినక ఆటోలు ఎక్కి బస్సులు ఎక్కి. మరి వీళ్ళందరినీ ఆ భోజనం టైం అయ్యేటప్పటికి బయట హోటళ్ళకి పంపిస్తుంటే ఇక్కడ దగ్గరలో హోటల్ లేవు. 2-3 కిలోమీటర్ల దూరం ఈ ఎండల్లో పడి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, ఊరు కాని ఊరిలో దారి తప్పుకోవడం, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం, ఇవన్నీ వద్దు అని చెప్పి ఒక అమ్మ మనసుతో ఆలోచించి ఆ భోజనం మనమే తీసుకొచ్చి పెడితే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుందని ఆవిడ ఆలోచించింది. ప్రపంచంలో ఫస్ట్ టైం హాస్పిటల్లో భోజనం పెట్టడం. భోజనం పెట్టడానికి మరో కారణం కూడా ఉంది. మీరు సంతానం కోసం వచ్చినప్పుడు ఆహారమే మూలాధారం. దేనికి? మన వీర్య వృద్ధికి కానీ, మన అండాల క్వాలిటీకి కానీ, మీ ధాతు పుష్టికి కానీ ఆహారం అనేది ప్రధానం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది మీకు రకరకాల డౌట్స్ ఉంటాయి. వాటన్నిటికీ మన మేడం గారు వంటలక్కలాగా చక్కగా ఎక్కటి హబ్ అనే ఛానల్లో దాదాపు 500 వంటలు వండి పెట్టారు. మీరు అవన్నీ ఎక్కటి హబ్ అనే ఛానల్లోకి వెళ్ళి వంటలు అని కొడితే మీకు వస్తాయి, చక్కగా చూడొచ్చు. లేదా యూట్యూబ్లోకి వెళ్ళి ఎక్కటి హబ్ వంటలు అని కొడితే 500 వీడియోలు వస్తాయి. అవి చూసుకుని మీరు వండుకుని తినొచ్చు. సపోజ్ మీకు పీసీఓడి ఉంది, పీసీఓడి ఎక్కటి హబ్ అనే ఛానల్లోకి వెళ్ళి పీసీఓడి డైట్ అని కొడితే దానికి సంబంధించిన వంటలు మేడం చక్కగా వండి పెట్టారు. అవన్నీ మీరు చూడండి. అలాగే మీకు ఒక బుక్ ఇచ్చాము ఇవాళ. ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్కి మనం ఒక బుక్ ఇస్తాం. మీరు అమ్మా నాన్న కాగలరు అని ఒక బుక్ ఇస్తాం. ఆ బుక్లో పేజ్ నెంబర్ 51 నుంచి 55 వరకు ఏం తింటే మంచిది, ఎలాంటి ఆహారం తినాలి అనేది మీకు చక్కగా రాశాం. ఇవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు. నేను డాక్టర్ బాబు, మేడం వంటలక్క. మీ జీవితంలో కార్తీక దీపం వెలగడానికి మేము ఈ అవతారాలు ఎత్తాం. అవి కూడా మీరు ఉపయోగించుకోండి. సరే, ఇక్కడ భోజనం పెట్టడానికి ప్రధానంగా ఎలాంటి ఆహారం మీరు తినొచ్చు అనేది ఒక మోడల్ ఆహారం కింద మేము చూపించడానికి ఇది ఇస్తున్నాం. అలాగే ఎవరు వండితే తినాలి, ఎవరు చేతి మీదుగా వండాలి, దొరకాలి, అలాగే మీరు తినేటప్పుడు ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు కౌన్సిలింగ్ అప్పుడు నేను చెప్తాను. కానీ ఇప్పుడు ఒక్క పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తినేటప్పుడు ఈ ఆహారాన్ని ఏ ఫోన్లు చూస్తున్నో, టీవీలు చూస్తున్నో యథాలాపంగా చూడకోకుండా, తినకోకుండా చక్కగా మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదంగా, యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా భావించి అది ప్రసాదంగా స్వీకరించండి. ఎందుకంటే మీరు ఇంట్లో పులిహార తిన్నారనుకోండి, వట్టి పులిహార అవుద్ది. అదే గుడిలో తింటే పూజారి గారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం అవుద్ది. అలాగే మీరు రోడ్డు మీద ద్రాక్ష రసం తాగితే వట్టి జ్యూస్ అవుద్ది. అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్ష రసం ప్రసాదం అవుద్ది. ముస్లింలు ఆహారాన్ని హలాల్ చేస్తారు. ఇలా ప్రతి మతంలోనూ ఇది ఉంది. సో మీరు కూడా కాస్త ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని చక్కగా ఆహారాన్ని తినేటప్పుడు భగవంతుడు ప్రసాదంగా స్వీకరిస్తే అది విటమిన్స్గా, మినరల్స్గా, న్యూట్రియంట్స్గా వెళ్ళి చక్కగా నీ వీర్యకణాలను పెంచుతాయి, నీ అండాలు క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. నువ్వు కోరుకుంటున్న కోరికైన బిడ్డగా తయారయ్యి నీ చేతిలోకి రావడానికి అవి ఉపయోగపడతాయి. సో ఇవలాంటి విషయాలన్నీ నేను కౌన్సిలింగ్లో చెప్తాను. కాకపోతే మీకు వింటున్నప్పుడు ఇవన్నీ పెద్ద ట్రాష్ అనిపిస్తుంది. ఆక్సిజన్ పీల్చి మనం బతుకుతున్నాం. ఆక్సిజన్ చూపించు అంటే నువ్వు ఎవరూ చూపించలేరు. ఇదంతా సైన్సే, ఇది కూడా అంతే. సో ఇలాంటి విషయాలన్నీ నేను కౌన్సిలింగ్లో చెప్తాను. ఒక్క పాయింట్, లాస్ట్ పాయింట్ చెప్పి మీకు ఆ ప్రసాదం మా చేతుల మీదుగా అందిస్తాం. ఏమిటంటే ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నారు అనే సందేహం వస్తుంది. భోజనం పెడుతున్నారు, బాగానే ఉంది, నాకన్నా ఈజీగా పెట్టచ్చు. మరి ఎక్కడ పెట్టట్లేదు ఎందుకని? ఎందుకంటే ఎంత మంచి మనసున్నా ఆలోచన రాకపోతే చేయలేం మనం.
చెడు ఎవరూ చెప్పక్కర్లా, చేసుకుంటూ పోతాం. కానీ మంచి 10 వైపుల నుంచి వస్తే తప్ప మన బుర్రకెక్కదు. మీరు ఎలాగైతే యూట్యూబ్లో వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు, ఫేస్బుక్లోనూ లేదా స్నేహితుడితోనూ బంధువులతోనూ తెలుసుకుని భగవంతుడు వాళ్ళ ద్వారా తెలిసేటట్టు చేసి నా దగ్గరికి తీసుకొచ్చి IVF లేకుండా, ఆపరేషన్ లేకుండా మీకు ప్రెగ్నెన్సీ తెప్పించాలని ఎలాగైతే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడో, అదే భగవంతుడు ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా మంచి మనసున్న డాక్టర్లకి చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టేటట్టు చేసి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ప్రతి డాక్టర్ హాస్పిటల్లోనూ వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి డాక్టర్లు భోజనం పెట్టే ఒక కొత్త సంస్కృతికి భగవంతుడు శ్రీకారం చుట్టబోతున్నాడు. మా దంపతులు దానికి మూలం. మొదటి అడుగుతోనే 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదలైంది. మాతో మొదలెట్టాడు ఆయన. కరణేషు మంత్రిలాగా ఆవిడ ద్వారా నాకు చెప్పించి, నా చేతుల ద్వారా ఇది నడిపించి, అలా మిగతా డాక్టర్ల దగ్గర కూడా ఇది నడిపించాలి అని ఆయన పూనుకున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. ఒక భగవంతుడు తలంచిన ఒక కొత్త కార్యక్రమంలో మనమందరం ఇన్వాల్వ్ అవ్వగలిగాం. భగవంతుడు దయ వల్ల ఆయన ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టం కలిగిందన్న భావనతో మీరు ఉండండి. చక్కగా మీ వెనక భగవంతుడు చేరాడు, మీకు తోడుగా ఉన్నాడు. అతి తొందరలోనే మీరు ఈ ప్రసాద ఫలితంతోనూ నా జ్ఞానం విజ్ఞానంతో నేను అందించే టిప్స్తో మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొంది అతి తొందరలోనూ మాతృదేవత పితృదేవత అవబోతున్నారు. మీరు కాబోయే దేవుళ్ళనే, మాతృదేవతనే పితృదేవతలనే భగవంతుడు మా ఇంటికి పంపించి మా చేతుల మీదుగా వాళ్ళకి భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే భావనతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఆ భగవంతుడు కరుణా కటాక్షాలతోనే మీరు ఇక్కడికి రాగలిగారు, ఈ ప్రసాదం స్వీకరించగలుగుతున్నారనే భావంతో ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.